హలో ఎవ్రీవన్, ఇవాళ వీడియో చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా కాస్త చెడు అలవాట్లు ఉంటే వాటిని మాన్పించడం ఎలా అని అడిగారు. ఇండైరెక్ట్గా చెవు మెలేయడం ఎలా అని అడిగారు, అంతేనా? రైట్. చెవు మెలేయడం నేను నేర్పించలేను కానీ, ఎందుకంటే నాకు సరిగ్గా రాదు. ప్రాక్టీస్ చేసిన తర్వాత నేర్పిస్తాను. బట్ చెవు మెలేయకుండా ఎలా మాన్పించాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఫిజికల్ హ్యాబిట్స్ కానివ్వండి, మెంటల్ హ్యాబిట్స్ అంటే పర్సనాలిటీలో చేంజెస్ కానివ్వండి, మంచివి కానివి ఏంటి అనేది మీ పర్సెప్షన్స్లో మీకు రకరకాలు ఉంటాయి. ఫిజికల్ హ్యాబిట్స్ అంటే మనకి తెలిసిందే, కామా 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 చాలా వస్తాయి. మెంటల్ హ్యాబిట్స్ అంటే తెలిసిందే, చాలా చాలా వస్తాయి. శాడిజం కానివ్వండి, హరాస్మెంట్ కానివ్వండి, ఇబ్బందులు పెట్టడం కానివ్వండి, అబద్ధాలు కానివ్వండి, మాటలు దాయడం కానివ్వండి, క్రికెట్ మెంటాలిటీతో ఉంటారు కొంతమంది, లేకపోతే అటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఆస్పెక్ట్స్ని ఎలా మీరు ట్రీట్ చేయాలనేది మనం చెప్పుకుందాం. ప్రకృతిలో మనకి ఎన్నో సాధనాలు ఉన్నాయండి. ఆ సాధనాల్లో ప్లాంట్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ సాధనాలు. ఇలాంటి ప్లాంట్స్లో లిలీ ప్లాంట్ ఒకటి. లిలీ ప్లాంట్ అనేది ఇంట్లో చాలా పీస్ని నాట్ ప్రాస్పెరిటీ ఫర్ షూర్, పీస్ అంటే ప్రశాంతత అనేది చాలా చక్కగా పెంచుతుంది. అఫ్ కోర్స్ దీనికి మళ్ళీ ఒక డిస్క్లైమర్ కూడా ఇస్తాను. లిలీ ప్లాంట్ ప్రశాంతతని పాడు చేసే మెంటాలిటీలు కూడా ఉంటారు, అవునా? ఎందుకంటే అరుపులు, కేకలు, లేకపోతే ఇంకా 24 గంటలు ఏవో కాన్స్పిరసీస్ ఉంటాయన్నమాట వాళ్ళ ఫ్యామిలీస్లో. గూర్పుటానీలు అంటారు చూడండి, అటువంటివి నడుస్తూ ఉంటాయన్నమాట. సో అటువంటి వాళ్ళ నెగటివ్ ఎనర్జీ కూడా ఈ ప్లాంట్స్ తీసేసుకుంటుంది. సో అప్పుడు మాటికి ఆ ప్లాంట్ నిద్రపోవడం అలాంటివి చేస్తూ ఉంటుందన్నమాట. సో కాబట్టి అటువంటి వాళ్ళు మనల్ని ముందు పరిశుద్ధంగా చక్కగా ఇంటర్నల్గా మనం క్లెన్స్ చేసుకున్న తర్వాతనే ఆ ప్లాంట్ని తెచ్చుకోవాలనేదే నా మనవి. ఓకే. లిలీ ప్లాంట్ అనేది వైట్ లిలీ ప్లాంట్ చాలా చాలా ఆస్పీషియస్ అండి. లిలీ ప్లాంట్స్లో చాలా కలర్స్ ఉంటాయి. నేనైతే బ్లాక్ లిలీ కూడా చూశాను. పింక్ లిలీ, వైట్ లిలీ, బ్లాక్ లిలీ, క్రిసెంట్ లిలీ, yellowish ఆరెంజ్ కలర్ లిలీస్ కూడా చూశాను నేను కొన్ని సందర్భాల్లో. అటువంటివి అంటే ఎగ్జిబిషన్స్, ఫ్లోరల్ వ్యారీస్కి వెళ్ళినప్పుడు చూసినవి ఇవి. సో ఇన్ జనరల్ మనకి ఇవన్నీ దొరకవులేండి. మనకి వైట్ లిలీ మాత్రమే దొరుకుతుంది. ఆ వైట్ లిలీ ప్లాంట్ని మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా పర్వాలేదు, లేదా వైట్ టైగర్ లిలీ లేదా ఉట్టి టైగర్ లిలీ. ఇంగ్లీష్లో పలకలేని వాళ్ళు ఎవరైనా ఉంటే టైగర్ లిలీ అని పలకండి. టైగర్ లిలీ ఒక 2 సార్లు నేను అనేది ఉచ్చరించేది మీరు వినండి, ఉత్తినే మీరు అనేయగలరు. లిలీ అంటే ఆ పువ్వు, టైగర్ అంటే టైగర్ లిలీ అని అంటాం. టైగర్ అంటే ఏంటి? జంతువు. పులిని టైగర్ అని అంటాం కదా. ఆ టైగర్ లిలీ అనేది అంటే టైగర్ని, లిలీని ఇక్కడ అసోసియేట్ చేయడం జరిగింది. అది ఎందుకు వైట్ టైగర్ లిలీ అని మనం ఎందుకు అంటాము అంటే, ఆ మనిషిలో పీస్ని ప్రమోట్ చేయడానికి, మనిషిలో ప్రశాంతతని ప్రమోట్ చేయడానికి, మనిషిలో ఆ అలవాటుని మళ్ళీ నేను సేవించాలి అనే ఆ బుద్ధి దూరం చేయడానికి మాత్రమే అది మనం చేస్తాం. ఎందుకంటే ఈ టైగర్స్ నుంచి, సింహాల నుంచి మనం నేర్చుకునే ఆస్పెక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. వాటికి ఇంకా ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ కానివ్వండి, ఆ పర్టిక్యులర్ ఫుడ్ అయినా కానివ్వండి, అంటే ఫుడ్ అయినా చూడండి, కొన్ని రోజులకు ఒకేసారి అవి తినేసి కొన్ని రోజుల తర్వాత కానీ అది తినవు యానిమల్స్ అనేవి. సో కొన్ని అలవాట్లు కూడా టైగర్కి అవి వదిలిపెట్టేసే గుణాలు వాటికి చాలా ఎక్కువ టైగర్స్కి. ఓకే. అండ్ అది వద్దు అనుకుందంటే ఆ పర్టికులర్ యాట్రిబ్యూట్ని తనలో అది చాలా చక్కగా ఛేదించేస్తుంది ఆ పర్టికులర్ హ్యాబిట్ని. అందుకని కూడా మనం టైగర్ లిలీ అని అంటాం. టైగర్ లిలీ అనుకుంటూ వదిలేస్తే బాగుండు అని అనుకోవద్దండి. టైగర్ లిలీ అనుకుంటూ వదిలేశారు, థ్యాంక్ యూ. టైగర్ లిలీ వదిలేశారు, థ్యాంక్ యూ. అది మీ అమ్మ అవనివ్వండి, మీ నాన్నగారు అవనివ్వండి, మీ అన్నదమ్ములు అవనివ్వండి, మీ అక్క చెల్లెళ్ళు అవనివ్వండి, ఏదన్నా ఒక చెడు గుణం ఏదైనా సరే. అది చెడుగుణం అంటే చాలా మందికి చాలా మిస్కన్సెప్షన్ ఉంటుందండి. తాగుడు చెడుగుణం, స్మోకింగ్ చెడుగుణం, ఇదేదో చెడుగుణం, అదేదో చెడుగుణం. మనసు ఇబ్బంది పెట్టడం కూడా చెడుగుణమే. అది ఇంకా భయంకరమైన వ్యాధి. అది కొంతమందికి నేను నిత్యం చూస్తూ ఉంటాను. కొంతమందిని వాళ్ళకి నిరంతర వ్యాధి అనమాట. పాపం ఆ వ్యాధికి అసలు మందులు ఉండవండి. అది పాపం వాళ్ళని తలుచుకుని కూడా మనం ఈ టైగర్ లిల్లీ అనేది చేసుకుంటూ ఉండొచ్చు.
ఓకే, సో చాలా చక్కగా మనం మీ పర్టికులర్ ఫ్యామిలీ మెంబర్ని తలుచుకుంటూ ఆ పర్టికులర్ ఫ్యామిలీ మెంబర్ ఈ పర్టికులర్ గుణాన్ని, ఆ పర్టికులర్ అట్రిబ్యూట్ని వదిలేశారని అనుకుంటూ టైగర్ లిలీ టైగర్ లిలీ టైగర్ లిలీ టైగర్ లిలీ అనుకుంటూ ఉండండి. చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. దాంతోపాటుగా మీరు వారాహి మాత కవచం కూడా చక్కగా చదువుకోండి. మార్నింగ్ చదువుకోవచ్చు, ఈవినింగ్ చదువుకోవచ్చు, ఎప్పుడైనా చదువుకోవచ్చు. వారాహి మాత కవచం చదువుకుంటూ ఆ పర్టికులర్ హ్యాబిట్ని లేదా ఆ పర్టికులర్ తత్వాన్ని, అట్రిబ్యూట్ని, తత్వం అంటే ఇంగ్లీష్లో అట్రిబ్యూట్, ఆ తత్వాన్ని వాళ్ళు వదిలేశారు అని మీరు అనుకుంటూ చాలా చక్కగా వాళ్ళు మారాలి అనుకుంటూ చేసుకోండి. ఎన్నాళ్ళు చేయాలి అని మాత్రం దయచేసి అడగండి. ఎందుకంటే ఒకసారి అలవాటైంది మానేయడం కష్టం. కాబట్టి జీవితాంతం మీరు అది చేసుకుంటూ ఆ అమ్మవారికి ఎంతో చక్కగా మీరు థ్యాంక్ యూ చెప్పుకుంటూ గ్రాటిట్యూడ్గా చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. విషింగ్ యూ అ వెరీ హ్యాపీ లివింగ్. గుడ్ లక్.